హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంసీసీ టెక్ అనమాట. గైస్ మనకు వచ్చేసి ఈరోజు వీడియోలో నేనైతే రియలిస్టిక్ యానిమేషన్స్ సొంతంగా వచ్చేసి మ్యూజిక్ కూడా రెడీ చేసి వరకు నేను యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను కదా. వచ్చేసి ఈరోజు మీకు ఆ వీడియో రియలిస్టిక్ మన సొంతంగా ఎలా యానిమేషన్లు క్రియేట్ చేసుకోవాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి, అంతేకాకుండా చాట్‌జీపీటీ ప్రాంప్టింగ్ అంటే ఏంటి, అసలు మన సొంతంగా లిరిక్స్ మ్యూజిక్ని ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. హాయ్ గైస్, మీరు వచ్చేసి ఫస్ట్ మీకు పీసీ అంటే పీసీ, ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్, ఫోన్ అంటే ఫోను. మీరు వచ్చేసి ఫస్ట్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ని అయితే ఓపెన్ చేసి మీ అకౌంట్ని అయితే లాగిన్ అవ్వండి. ఆ తర్వాత వచ్చేసి మనకి సెర్చ్ బార్లో వచ్చేసి చాట్‌జీపీటీ అని అయితే సెర్చ్ అయితే చేయండి. మీకు ఈ విధంగా డిస్ప్లే అయితే అవుద్ది. అప్పుడు దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే అవుద్ది. మీకు అక్కడ ట్రై చాట్‌జీపీటీ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు లాగిన్ అయితే అవ్వాలి. మీకు యాప్ ఉన్నట్లయితే యాప్ని అయితే యూజ్ చేయండి గైస్. నాకైతే యాప్ అయితే ఉంది కాబట్టి నేనైతే వచ్చేసి యాప్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట గైస్. మీరు చూడొచ్చు, నేను వచ్చేసి యాప్ అయితే ఓపెన్ చేశాను. కింద టాస్క్ బార్లో చూడొచ్చు. అండ్ గైస్ పైన మీరు చూడొచ్చు ESPN అయితే ఉంది. దీన్ని మీ గూగుల్ అకౌంట్తో కానీ అకౌంట్తో లాగిన్ అవ్వచ్చు. మనకి పక్కన పైన బాక్స్లో ఉంది కదా, అది వచ్చి సైడ్ బార్ అనమాట. అక్కడ మనం రీసెంట్గా చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ అక్కడైతే ఉంటాయి అన్నమాట. నేను ఇప్పుడు వచ్చేసి ప్రాజెక్ట్స్ అయితే చేశాను. మీకు అక్కడ పెన్ ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడ వచ్చేసి మనకి చార్ట్ వద్దు, ఇంకో చార్ట్ కావాలనుకుంటే న్యూ చార్ట్ అయితే మనకి ఓపెన్ అవుద్ది అనమాట. మళ్ళీ మనకి పక్కన చాట్‌జీపీటీలో కొన్ని వెర్షన్స్ అయితే ఉంటాయి. మనం వాడుతుంది ఫ్రీ వెర్షన్ అనమాట. మీకు చాట్‌జీపీటీ ప్లస్ కావాలంటే సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి. అదేం అవసరం లేదు, మనకి చాట్‌జీపీటీ ఫ్రీలోనే మనకు వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, వచ్చేసి ఇక్కడ మనకి వాట్ కెన్ ఐ హెల్ప్, ఇక్కడ మీకు చాట్‌జీపీటీలో వచ్చేసి ఏమన్నా టైపింగ్ చేసినట్లయితే మీతో వచ్చేసి అది మీకు మాట్లాడడం కానీ మీకు హెల్ప్ కానీ ఏమైనా చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇప్పుడు నేను దీంతో ప్రాంప్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఎగ్జాంపుల్కి వచ్చేసి క్రియేట్ ఏ ప్రాంప్ట్ ఏ మ్యాన్ డ్రింకింగ్ వాటర్ అంటే మీకు దాన్ని బేస్ చేసుకొని చూడొచ్చు. ఈ విధంగా మీకు ప్రాంప్ట్ అయితే క్రియేట్ అయిందనమాట. ఇది ఒక పేర్ అనమాట. ఇలా మీకు మూవీ స్క్రిప్ట్లు కానీ మనకు వచ్చేసి ఏమన్నా అయితే రెడీ చేయొచ్చు. మనకి ఏమన్నా క్వశ్చన్స్ కానీ చాట్‌జీపీటీలో మనకి ప్రతిదీ ఉంటుంది అనమాట. ముందు మనం వచ్చేసి ఏదైనా ఒక వీడియో యానిమేషన్ చేయాలంటే దాంట్లో వచ్చేసి ఆ వీడియోలో స్టోరీ అయితే ఉండాలి. ఆ స్టోరీని చాట్‌జీపీటీలోనే మనం ఇలాగా జనరేట్ చేసుకుని రెడీ చేసుకుంటాం అనమాట. మీకు ఈ విధంగా గైస్ చూడవచ్చు. మళ్ళీ నేను ఇంకో ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను. ఏ మ్యాన్ ఇన్ ఏ ఫారెస్ట్ పీస్ఫుల్లీ అనేది ఇస్తున్నాను అనమాట. ఆ తర్వాత మీకు అక్కడ యారో సింబల్ నొక్కినట్లయితే ఈ విధంగా వితిన్ సెకండ్స్లో వచ్చేసి మీకు ప్రాంప్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఈ ప్రాంప్ట్స్ చాలలేదు, కింద ఇంకా మీకు చాలా ప్రాంప్ట్స్ కావాలనుకుంటే మోర్ ప్రాంప్ట్స్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకా అలాంటి బేస్డ్ చేసుకొని ఇంకా మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ని అయితే క్రియేట్ అయితే చేస్తుంది అనమాట. మీకు ఒక మూవీ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీకు ఒక మూవీకి మనకి స్క్రిప్ట్ కావాలి కాబట్టి మీరు ఇక్కడ చూడవచ్చు క్రియేట్ హారర్ అడ్వెంచర్ మూవీ స్క్రిప్ట్ ఫర్ 20 minutes 30 minutes ఈ విధంగా మీకు ఎన్ని నిమిషాలు కావాలో మీరు అక్కడ ఇచ్చి మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ వితిన్ సెకండ్స్లో మీకు మూవీ స్క్రిప్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు అక్కడ చూడొచ్చు. ఆ మూవీలో వచ్చేసి మనకి సీన్స్, మనకి ఆ సీన్లో ఏం జరగాలి, అంతేకాకుండా ఇప్పుడు మనకి ఒక సీన్ ఉంది వచ్చేసి మనకి ఆ సీన్లో ఏం జరగాలని ప్రాంప్ట్తో పాటు ఇంకా మనకి ఆ సీన్ కెమెరా డైరెక్షన్స్ కానీ ఇంకా దాంట్లో VFX ఎఫెక్ట్స్ కానీ అవన్నీ మనకి ఇచ్చేస్తుంది అనమాట. మనం అవి వాడుకుంటూ రావాలి. అప్పుడు మనం ఏమన్నా చేయొచ్చు అనమాట. అనగా చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. వచ్చేసి ఇప్పుడు మనకి ఇమేజ్లను అయితే క్రియేట్ చేయాలన్నమాట. వచ్చేసి మనం వీటితో వచ్చేసి మీరు చూడొచ్చు మనకి చాలా బాగుంటుంది. చూసారు కాదు గైస్, మనకు వచ్చేసి ఈ విధంగా చాట్‌జీపీటీ అయితే ఉంటుంది అనమాట. మనకి చాట్‌జీపీటీలో మీరు ఏది అడిగినా కానీ వితిన్ సెకండ్స్లో మీకు క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ ఏమైనా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దయచేసి అందరూ ఈ చాట్‌జీపీటీని అయితే వాడండి అనమాట. ఎటువంటి ఫేక్ ఏం కాదు, రియల్ జెన్యూన్ సేఫ్ అనమాట. ఈ విధంగా మీకు పక్కన సైడ్ బార్లో మీరు చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ వరకు మనం చేసిన ప్రాజెక్ట్స్ ఇవి అనగా చూడొచ్చు. ఇవన్నీ మనకి మూవీ స్క్రిప్ట్లు కానివ్వండి, ప్రాంప్ట్స్ కానివ్వండి, ఈ విధంగా
మీకు అడగడం రావాలన్నమాట. వచ్చేసి మీకు ఇంగ్లీష్ రావాలి. మీరు ఎంత ఎంత ఫాస్ట్గా మీరు ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే మనకి అంత ఫాస్ట్గా అయితే జనరేట్ అవుతుంది అనమాట. మీరు వచ్చేసి ప్రాంప్ట్లో వచ్చేసి ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్లయినా, ఇంకా మీకు ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వకపోయినా మనకి రిజల్ట్స్ అయితే రావు. గైస్ ఇప్పుడు వచ్చేసి మీ క్రోమ్లో గూగుల్ అయితే ఓపెన్ చేసుకుని లినార్డో ఏఐ అని అయితే టైప్ అయితే చేయండి. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అవుద్ది. ఇక్కడ మీకు లినార్డో ఏఐ అయితే ఉంది కదా, దీని అయితే టైప్ చేయండి. మీకు పైన లాంచ్ యాప్ అయితే ఉంది కదా, మీరు ఆ లాంచ్ యాప్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా వెబ్లోకి అయితే రీడైరెక్ట్ అవుద్ది. గైస్ చూడండి, ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చేసి మీరు మొబైల్లో కంటే పీసీ, ల్యాప్టాప్ కానీ ఏ బాగుంటాయి, ట్యాబ్ కానీ ఈ విధంగా మనకి లినార్డో వెబ్సైట్ అనేది ఒక ఇమేజ్ క్రియేషన్ అని ఇమేజ్ మోషన్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 3D ఇమేజెస్ కానీ 2D ఇమేజెస్ కానీ మనకి పిక్చర్లో కానివ్వండి, మనకి ఇలా ఈ విధంగా తీసుకొచ్చి మీరు ఇక్కడ మీ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఒకటి ఇక్కడ మీకు ఇమేజ్ క్రియేషన్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఇమేజ్ క్రియేషన్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత చూడొచ్చు, మనకి ఇక్కడ పైన మనకి ఉంది కదా, మనకి దాన్ని ప్రాంప్ట్ అనేది అంటారు. నేను చాట్‌జీపీటీలో ఇప్పుడు నేను జనరేట్ చేశాను కదా గైస్, ఎగ్జాంపుల్కి వచ్చేసి ఆ ప్రాంప్ట్స్ అన్ని మీరు ఇక్కడ కాపీ చేసుకుని జనరేట్ నొక్కినట్లయితే మనకి ఆ ప్రాంప్ట్లో ఏం స్టోరీ ఉందో మనకి ఆ స్టోరీ అయితే జనరేట్ అవుతుంది అనమాట. వచ్చేసి ఈ విధంగా. అండ్ అంతేకాకుండా మీరు రేషియోలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వచ్చేసి మీకు ఏ రేషియోలో కావాలంటే ఆ రేషియో. మీకు ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా దాని మీద క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ బటన్ అయితే ఉంటుంది. మీకు వచ్చేసి 1 ప్రాంప్ట్కి వచ్చేసి 4 ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది. మీకు ఏ ఇమేజ్ నచ్చిందో ఆ ఇమేజ్ని వచ్చేసి మీరు డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. వచ్చేసి గైస్ చూడొచ్చు, మీకు ఫేస్బుక్ రేషియో కావాలంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రేషియో, ఈ విధంగా మీకు రకరకాల రేషియోల్లో మీ యొక్క ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అని అయితే ఉంది. వచ్చేసి మీకు ఎన్ని ఇమేజెస్ కావాలి మీరు ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. మీకు 4 ఇమేజెస్ సరిపోయి, ఎక్కువ కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, అంతేం అవసరం లేదు. మనకి 4 ఇమేజెస్ అయితే సరిపోతాయి అన్నమాట. అందుకే చూడొచ్చు, నేను వచ్చేసి ఈ వెబ్సైట్ని అయితే వాడే కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏమన్నా క్రియేషన్స్ కానీ మీరు చూసారు కదా, షార్ట్ స్టోరీస్ కానీ నేనైతే చేయడం అయితే జరిగిందనమాట. ఇమేజ్లు క్రియేట్ చేస్తే వచ్చేసి మనకి సరిపోతుంది అనమాట. వాటిని యానిమేషన్ చేయడానికి ఇంకో వెబ్సైట్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనకి దాంట్లోకి అయితే వెళ్దాం. మీకు నచ్చిన ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి గూగుల్ హాలియో ఏఐ అయితే టైప్ చేయండి. గైస్ చూడొచ్చు, మనకి ఈ వెబ్ అయితే ఇంటర్ఫేసింగ్ ఈ విధంగా అయితే ఉంటుంది. పక్కన మీకు క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని క్లిక్ అయితే చేయండి. గైస్ ఇంతకుముందు నేను మీకు ఎగ్జాంపుల్కి అయితే చూపించడానికి ఒక 2 ప్రాజెక్ట్స్ని అయితే ఈ విధంగా నేను జనరేట్ చేశాను అనమాట. అవి మనకి రెడీ అవ్వడానికి వితిన్ 45 మినిట్స్ 50 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఫస్ట్ మనకి అక్కడ ఇమేజ్ టు వీడియో అయితే ఉంది కదా, అక్కడ మనకి ఏదో ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. గైస్ ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా, ఇప్పుడు నేను ఆ ఇమేజ్ని అయితే ఇక్కడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ మనకి ఇమేజ్ టు వీడియో అంటే ఒక ఇమేజ్ని యానిమేట్ చేయడం, ఇంకా మోషన్ చేయడం అనమాట. ఇప్పుడు మనకి ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని మోషన్ యానిమేట్ అయితే మనం చేయొచ్చు అనమాట. వచ్చేసి కింద మనకి అన్లెస్ యువర్ క్రియేటివిటీ ఉంది కదా, ఇప్పుడు మీకు అక్కడ మీరు ఆ ఇమేజ్లో ఉన్న క్యారెక్టర్ కానీ ఆ ఇమేజ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కానీ ఏం చేయాలో వచ్చేసి మనం ప్రాంప్ట్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, నేను ఎగ్జాంపుల్కి ద బాయ్ లాఫింగ్ అండ్ యానిమేట్ ద వీడియో అయితే ఇచ్చాను అనమాట. మీరు ఈ విధంగా ఇచ్చి ఇది వచ్చేసి మనకి ప్రాంప్ట్ అనమాట. ద బాయ్ లాఫింగ్ అండ్ యానిమేట్ ద వీడియో, ఈ విధంగా అయితే మీరు ఇవ్వాలన్నమాట. వచ్చేసి అండ్ గైస్ మీరు వచ్చేసి కింద అబ్జర్వ్ చేయొచ్చు, మనకి కింద వచ్చేసి మోడల్స్ అనేది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు వచ్చేసి బేస్, టెక్స్ట్, ఇమేజ్ అంటే మనకు వచ్చేసి ఇప్పుడు మనం ఇమేజ్కి ఏ ప్రాంప్ట్ అయితే ఇచ్చామో దాన్ని బట్టి ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. మనకి 1201 లైవ్ అనేది ఉంది కదా, అది వచ్చేసి లైవ్ అనమాట. మీ ఫోటోలో మళ్ళీ మీకు
రిజల్ట్స్ వచ్చేసి జనరేట్ అయిన తర్వాత మీకు ఆ ఇమేజ్లా లేకపోతే ఇది వచ్చేసి మీకు ఆ ఇమేజ్లానే ఉంటుంది అనమాట. వచ్చేసి మనకి 1201 డైరెక్టర్ కూడా ఉంటుంది. ఏం అవసరం లేదు, మీకు 1201 లైవ్ పెట్టుకుంటే సరిపోద్ది. మీకు వచ్చి ఎలా ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్లో ఉన్న ఆబ్జెక్ట్ని క్యారెక్టర్ని కానీ మనం ఇచ్చిన ప్రాడక్ట్స్ని ఆ విధంగా తయారు చేయడం జరుగుతుంది. గైస్ చూడొచ్చు మనకి ఈ వర్క్ నేను ఈ విధంగా షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను. ఇవన్నీ ఇమేజెస్ని అలాగైతే రెడీ చేశాను అనమాట. మనకి ఈ వెబ్సైట్ అయితే వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. వచ్చేసి గైస్ చూడొచ్చి ఇమేజ్ టు వీడియో మనకు వచ్చేసి ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట. వచ్చేసి తర్వాత మనకి ఇంకా దీంట్లో చాలా రకాలు అయితే ఉన్నాయి గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు టెక్స్ట్ టు వీడియో అనమాట. టెక్స్ట్ టు వీడియో అంటే వచ్చేసి ఏమైనా మనం ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే వచ్చేసి ఇప్పుడు మనకి ఒక స్టోరీ అయితే ఇచ్చాం గైస్. ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, ఇది ఒక స్టోరీ. మనకి ఈ స్టోరీ నుంచి ఒక వీడియో కావాలంటే మనకి ఈ ఆప్షన్ అయితే మనకి ఉపయోగపడుతుంది అనమాట. వచ్చేసి మీరు అంతసేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడే ప్రాంప్ట్స్ ఇవ్వవసరం లేదు, మన సొంతంగా కూడా ఇచ్చుకోవచ్చు. మీకు ఎలాగైతే ఇంకా బాగా అర్థమవుతుందని నేను ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ మోడల్లో వచ్చేసి బేస్ టెక్స్ట్ వీడియో అంటే మీరు ఇచ్చిన దాన్ని బట్టి వీడియో రావాలంటే వీడియో లేదంటే వచ్చేసి మీకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ సినిమాటిక్ యాంగిల్ టైప్ షార్ట్స్ కట్ తీయాలనుకుంటే మీకు వచ్చేసి అక్కడ 1201 డైరెక్టర్ అయితే ఉంది కదా, ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ కెమెరా సింబల్ నొక్కినట్లయితే ఒక మీరు టెక్స్ట్ వీడియో ఉంది కదా, ఇప్పుడు మీరు ఆ వీడియోలో యాంగిల్స్ని షార్ట్స్ని ఎలా తీయాలనుకుంటున్నారో ఈ ఆప్షన్స్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డౌన్వర్డ్ నుంచా, అప్వర్డ్ నుంచా, లేకపోతే రైట్ నుంచా, ఈ విధంగా వచ్చేసి మనకి చాలా రకాల కెమెరా డైరెక్షన్స్ అయితే ఉంటాయి. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ నొక్కితే మీకు ఆ విధంగా క్రియేట్ అయితే అయిపోద్ది అనమాట. మనకి ఒక వీడియో జనరేట్ అవ్వడానికి మనకి టైం పడుద్ది అనమాట. మినిమం ఒక 30 minutes టైం అయితే పడుద్ది. లేదా మాకు ఫాస్ట్గా అయిపోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలన్నమాట. మీకు పైన అక్కడ చూపిస్తుంది కదా. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి మనకి సబ్జెక్ట్ రిఫరెన్స్ అనమాట. మనకి ఏదైనా ఒక క్యారెక్టర్ని ఒక వీడియోలాగా రెడీ చేయాలనుకుంటే, ఆ క్యారెక్టర్తో మనకు ఒక స్టోరీ చేయాలనుకుంటే మనకి సబ్జెక్ట్ రెఫరెన్స్ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చేసి చాలా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనకి దీంతో అద్భుతాలు చేయొచ్చు. నేను చాలా రకాల వీడియోస్ అయితే చేశాను దీంతో. ఫస్ట్ మీరు ఒక క్యారెక్టర్ని అయితే చూస్ చేసుకోవాలన్నమాట. ఆ క్యారెక్టర్కి వచ్చేసి మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ కట్ అన్ని ఏమనకూడదు అనమాట. మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఏదన్నా ఎడిటింగ్ యాప్ ఓపెన్ చేసి ఎడిటింగ్ యాప్తో కానీ వెనకాల మీరు గ్రీన్ స్క్రీన్ యాడ్ చేసుకుని ఏదన్నా కలర్ ఆ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయాలి. మనకు చూడొచ్చు ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత మీకు ఆ ఇమేజ్ వచ్చేసి ఒక వీడియోలో ఏం చేయాలో మనకి వచ్చేసి ఏమేమి ఉండాలో వచ్చేసి మనకి కింద మనకి ఈ పరమట్ స్టోరీ రూపంలో అయితే మనం ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీరు సొంతంగా కూడా ఇచ్చే చాలా సింపుల్ అనమాట. ఇవి చూడడానికి మీకు కష్టంగా కనబడితే కానీ మనకి చాలా ఈజీ అనమాట. ఈ విధంగా మీకు సొంతంగా అయితే ఇవ్వచ్చు. లేకపోతే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంచాక నేను చెప్పాను కదా, చాట్ జీపీటీని యూస్ చేసుకున్నా మీరు ప్రాంప్ట్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. అంతే అయిపోయిన తర్వాత మనకి కింద మనకి 45 అనమాట. ఈచ్ వీడియో జనరేట్ చేయడానికి 45 టోకెన్స్. మనకి డైలీ లాగిన్కి వచ్చేసి 100 టోకెన్స్ అయితే వస్తాయి. అందుకే చూడొచ్చు మనకి వీడియోస్ చాలా స్లోగా జనరేట్ అవుతాయి అనమాట. ఎందుకంటే వచ్చేసి మనం సబ్స్క్రిప్షన్ చేసుకుంటేనే మనకి ప్రీమియం ఉంటేనే వచ్చేసి ఫాస్ట్గా అయితే అవుతాయి అనమాట. లేదు మాకు ప్రీమియం కావాలనుకుంటున్నట్లయితే ఇక్కడ మీరు ప్రీమియం అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. అంతేమో అవసరం లేదు. వీడియోస్ వచ్చేసి మనకి 30 minutesలో జనరేట్ అయిపోతాయి. మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నట్లయితే ఒక్కో అకౌంట్లో 2 వీడియోస్ వేసినట్లయితే మీకు రోజుకి ఒక 15 వీడియోస్ పాటు అయితే జనరేట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఈ వీడియోస్ అన్నీ జనరేట్ చేసి మీరు ఒక మంచి రియలిస్టిక్ యానిమేషన్ వీడియో అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఇదంతా అయిపోయింది కదా. వచ్చేసి ఇప్పుడు నేను వచ్చేసి సొంతంగా వచ్చేసి మ్యూజిక్ ఎలా క్రియేట్ చేయాలో వచ్చేసి చూద్దాం. సొంతంగా మ్యూజిక్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనం సొంతంగా ఒక రియలిస్టిక్ మంచి ఏదైనా ఒక మ్యూజిక్ని ఎలా చేయాలో చూద్దాం. అదైనా మన సొంతంగా ఓన్ లిరిక్స్తో ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, ఇందాకట్లాగా చాట్ జీపీటీని అయితే యూస్ చేసుకుని నీ చాట్లోకి వెళ్ళండి. మీరు ఇక్కడ చూడొచ్చు మీకు ఏ మ్యూజిక్ మనకి ఏ టైప్ అయితే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారో, హర్రర్, ఫియర్, లేకపోతే నేచర్, రియలిస్టిక్, లేకపోతే బ్యూటిఫుల్ ఏమైనా బీట్, ఈ విధంగా మనకి లిరిక్స్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను
ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తాను చూడండి. ఐ నీడ్ రియలిస్టిక్ నేచర్ బ్యూటిఫుల్ మ్యూజిక్ లిరిక్స్ ఇన్, ఇలాగ మీరు వచ్చేసి బ్యూటిఫుల్ మ్యూజిక్ లిరిక్స్ ఇన్ తెలుగు అని అయితే టైప్ చేయండి. అంత చేసిన తర్వాత మీకు అక్కడ యారో సింబల్ అయితే ఉంది కదా, మీరు ఏ సాంగ్ లిరిక్స్ అయితే మీరు కావాలనుకుంటున్నారో మీకు నచ్చిన లాంగ్వేజెస్తో ఒక సాంగ్ లిరిక్స్ని అయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ఏఐ అనే ఒక సాఫ్ట్వేర్ ChatGPT ద్వారా మనమైతే జనరేట్ చేయొచ్చు. వచ్చేసి మనకి చాలా దానికైతే ఉపయోగపడుతుంది అనమాట, చాలా వాటికి ఉపయోగపడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు మనకి తెలుగు లాంగ్వేజ్లో సాంగ్ లిరిక్స్ అయితే జనరేట్ అవుతున్నాయి అనమాట. మీరు అక్కడ చూడొచ్చు మనకి అప్ టు 7 సాంగ్స్ లిరిక్స్ అయితే మనకి జనరేట్ చేయడం అయితే జరిగింది. నేను ఎగ్జాంపుల్గా ఒక సాంగ్ లిరిక్ని అయితే కాపీ అయితే చేస్తున్నాను అనమాట. గైస్ వచ్చేసి అలా ఎటువంటి కాపీ అయితే కాదు, మన సొంతంగా మనమైతే వచ్చేసి ఒక సాంగ్ని అయితే రెడీ చేస్తున్నాం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. నేను వచ్చేసి మీకు ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూపించడానికి ఒక సాంగ్ లిరిక్స్ని అయితే కాపీ చేస్తున్నాను అనమాట. కాపీ చేసిన తర్వాత మీ గూగుల్ క్రోమ్ని అయితే ఓపెన్ చేయండి గైస్. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి లాగిన్ అయిన తర్వాత సునో ఏఐ అని టైప్ అయితే చేయండి. SUNO సునో ఏఐ. ఈ విధంగా టైప్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి సునో ఏఐ అయితే ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. సునో ఏఐ అనేది ఒక మ్యూజిక్ క్రియేటర్ అనమాట. వచ్చేసి మీకు ఎటువంటి మ్యూజిక్నైనా లిరిక్స్ రూపంలో వచ్చేసి మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి పక్కన క్రియేట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, మీకు పక్కన హోమ్ దగ్గర క్రియేట్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. వచ్చేసి ఓకే గైస్, మీరు క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఓకే గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మనకి పక్కన ఎన్ని సాంగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు వరకు మనం క్రియేట్ చేసిన సాంగ్సే. మనం వీటితోనే వచ్చేసి మనకి గాడ్ యానిమేషన్స్ కానీ వీడియో యానిమేషన్స్ కానీ వరకు చాలా చేసాం. మీకు ఇవన్నీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తున్నాను, వీడియో లింక్స్ వాటిని అయితే చూడండి. ఇక్కడ మనకి సాంగ్ డిస్క్రిప్షన్ అయితే ఉంది కదా, మీకు అక్కడ పేస్ట్ అయితే చేయండి. ఇంతకు మనం అక్కడ కాపీ చేసాం కదా, అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. మీకు ఇక్కడ మీ సాంగ్ అనేది ఏ మోడల్లో జనరేట్ అవ్వాలనేది కూడా సెలెక్ట్ చేసుకోండి. క్లాసిక్ మోడల్ అయితే సరిపోద్ది. మీరు ఇచ్చిన లిరిక్స్ బట్టి మీకు సాంగ్ అయితే క్రియేట్ అవుద్ది అనమాట. ఇక్కడ మనకి వర్క్ స్పేస్ ఇవన్నీ ఉంటాయి, ఏం అవసరం లేదు. మీకు కింద మనకి క్రియేట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకి సాంగ్ క్రియేట్ అయితే అయిపోద్ది అనమాట. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి సాంగ్ అయితే క్రియేట్ అయిపోతుంది. మీరు అక్కడ చూడొచ్చు మనకి సాంగ్ క్రియేట్ అవ్వడానికి వితిన్ 2-3 మినిట్స్ అయితే టైం పడుతుంది అనమాట. మీ ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మీకు సాంగ్స్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. గైస్ చూడొచ్చు మనకి సాంగ్స్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది. చూడండి, సాంగ్ నేమ్ వచ్చేసి నీలి సందేహం అంట. ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసి అయితే చూద్దాం. ఈ సాంగ్ని వచ్చేసి మనకి సాంగ్స్ క్వాలిటీ కానీ సాంగ్స్ మ్యూజిక్ కానీ చాలా బాగుంటాయి. వచ్చేది పుస్తకాల వాసన, వెలుగుని కబుర్లు చెప్తాయి, గుండెల్లో పెరిగే ఆశలు నగరాల్లో గీతలు పడతాయి. తొందరపడి చూసే లోకము చీకట్లలో వెలుగు దారి చూపించురా, నీడల వెనుక సత్యం దాగుంది, కన్నీటిలో కొత్త గాలి తెమ్మనుంది. కరిగే చందమామ చెలగాటంలో ఆ తీరాల గాథలు గగనేంద్రంతో, కొత్త కలలు ఒక గాలి నెమలిగా. అనగేసి మీరు వచ్చేసి ఇప్పుడు చూసారు కదా, వచ్చేసి మనకి సాంగ్ క్వాలిటీ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. సాంగ్ కూడా మనకి రియలిస్టిక్గా చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది. మీరు ఈ సాంగ్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే పక్కన మనకి 3 డాట్స్ అయితే కనిపిస్తే అక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు MP3 ఆడియో ఆప్షన్ మీకు ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్లో వచ్చేసి మీరు జనరేట్ చేసిన సాంగ్ని అయితే రెడీ చేయొచ్చు అనమాట. మీరు జనరేట్ చేసిన సాంగ్ వచ్చేసి మనకి ఎక్కడ ఉండదన్నమాట, మీ దగ్గర తప్ప వచ్చేసి మీరు సాంగ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు పైన ఈ విధంగా డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు సాంగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి సాంగ్స్కి వచ్చేసి ఎటువంటి కాపీ రైట్స్ కూడా అయితే ఉండవు అనమాట. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఓకే గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.
అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్లీ ఇందాక మనం వచ్చేసి ఒక సబ్జెక్ట్ రెఫరెన్స్ని ఉపయోగించి మనం ఒక వీడియో అయితే జనరేట్ చేసాం కదా. ఇదిగోండి గైస్, ఈ విధంగా మీరు సొంతంగా మీకు ఈ విధంగా మీరు ఏం చేయకుండానే ఒరిజినల్గా రియలిస్టిక్ హై క్వాలిటీస్ వీడియోస్ని అయితే జనరేట్ అయితే చేయొచ్చు అనమాట. మనకు నిజంగా వీడియో క్వాలిటీ అయితే వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా మీరు కూడా సొంతంగా జనరేట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీకు ఎన్ని వీడియోస్ అయినా జనరేట్ చేసుకోవచ్చు. మీకు కింద డౌన్లోడ్ సింబల్ ద్వారా మీరు ఈ వీడియోస్ని వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. వీడియో చూడొచ్చు డౌన్లోడ్ అయిపోయింది, క్వాలిటీ అయితే వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. ఓకే గైస్, ఈ విధంగా మీరు వీడియోస్ని అయితే రెడీ చేయొచ్చు అనమాట. మనకు ఇంకో వీడియో వచ్చేసి మనకి ఇందాక ఒక ఇమేజ్ని వీడియోలాగా అయితే చేసాం కదా. చూడండి గైస్, చూడొచ్చు నేను అక్కడ ప్రాంప్ట్ వచ్చేసి ఏ బాయ్ లాఫింగ్ ఇన్ ఇమేజ్ అనేది పెట్టాను కదా. చూడండి ఆ ఇమేజ్లో ఉన్న బాయ్ అయితే మనకి ఎలా లాఫింగ్ అవుతున్నాడో చూడండి. ఈ విధంగా మీరు వచ్చేసి రెడీ చేయొచ్చు అనమాట. అండ్ గైస్ చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను టెక్స్ట్ ఇమేజ్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు నేను చూడండి గైస్, నేను పెట్టిన కెమెరా యాంగిల్ని బట్టి సినిమాటిక్ షాట్లో వచ్చింది. ఈ విధంగా మనకు ఉపయోగపడతాయి అన్నమాట.